కొంతమంది స్వామివారి పవిత్రతను పదే పదే దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ఏమైందిరా? కిచెన్ రూమ్ లో కౌగిలింతలు. బిగ్ బాస్ షో పోటీదారు తనూజ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మాధురి సెలబ్రేట్ చేసింది. చెప్పలేదు రామకృష్ణ, కేసు అవుతుంది, బొక్కలు వేస్తారు కదా. అందరికీ నమస్కారం. తిరుమలకు బర్త్డే కేకులు తీసుకురావడం బ్యాన్. మాకు తెలీదు తిరుపతిలో కేక్ కట్ చేయకూడదన్న నిబంధనలు అక్కడ ఉన్నాయన్న విషయం మాకు తెలియదు. కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. చెప్పు, చంపుతా లేకపోతే. అయినా మేము ఆ కేకుని తీసుకొచ్చాం. కేక్ పెట్టలేను నాకు. ఈ కేక్ ని పైకి తీసుకెళ్ళాం. ఇది 1100 రూపాయలు ఈ కేక్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలీదు. ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే. అందులో నాకు కూడా ఈ తప్పు కనిపించలేదే. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? మరి తనుజాకి ఈ విషయం తెలియదు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రాసలీలలు. ఇదో దైవక్షేత్రం అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. సారీ, కరెక్ట్. కిచెన్ రూమ్ లో కౌగిలింతలు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. కిచెన్ రూమ్ లో కౌగిలింతలు. నేత్ర దర్శనం రోజు నా మీద తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారు కదా, మాధురి మీద, తనుజ మీద. వీడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. నేను అబద్ధం ఆడను. పైనే కట్ చేశాం. మళ్ళీ అరెస్ట్ చేస్తాం. చెయ్యండి. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి.